డబల్ ఐయుఐ వర్సెస్ సింగిల్ ఐయుఐ ఏది బెటర్ అనే టాపిక్ మీద మాట్లాడుకుందాము. సో చాలామందికి ఉన్న డౌట్, మనం సింగిల్ ఐయుఐ చెప్పారు, డబల్ ఐయుఐ చేయించుకుంటే రిజల్ట్ బాగుంటుందేమో, తొందరగా వస్తుందేమో అని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. సో డబల్ ఐయుఐ, సింగిల్ ఐయుఐ ఏది బెస్ట్? సో ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే కనుక సక్సెస్ రేట్స్ డబల్ ఐయుఐకి కానీ సింగిల్ ఐయుఐకి కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. డబల్ ఐయుఐ చేసినంత మాత్రాన రిజల్ట్స్ డబుల్ అవుతాయి అనే అపోహలో మాత్రం ఉండద్దు. సో డబల్ ఐయుఐ ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది వచ్చింది అంటే, మెయిన్గా మేల్ ఫ్యాక్టర్ అంటే ఆలిగోస్పర్మియా ఉన్న వాళ్ళకే, మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి డబుల్ ఐయుఐ కొంచెం ఎక్స్టెండెడ్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది. ఒక 10% అనేది ఎక్కువ ఉంటుంది సింగిల్ ఐయుఐ కంటే. తర్వాత ఈ డబల్ ఐయుఐ డెసిషన్ అనేది ఎప్పుడు తీసుకుంటాము? మెయిన్గా ఫస్ట్ పేషెంట్ రాగానే మనకి రిపీటెడ్గా ఓఏ సైకిల్స్ ఫెయిల్ అయినాయి అంటే వీ గో ఫర్ సింగిల్ ఐయుఐ. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, డబల్ ఐయుఐకి సింగిల్ ఐయుఐకి రిజల్ట్స్ అంత పెద్ద తేడా ఉండదు. లేదు ఏజ్ ఎక్కువ ఉంది, రిపీటెడ్గా ట్రయల్స్ అయిపోయినాయి, క్వాలిటీ తక్కువ ఉంది, మేల్ ఫ్యాక్టర్ కూడా యాడ్ ఆన్ ఉంది, ఆ సెకండ్ సైకిల్ ఐయుఐ కూడా అయిపోయింది అంటే దెన్ వీ గో ఫర్ లాస్ట్ ఆప్షన్ యాజ్ డబల్ ఐయుఐ. సో సింగిల్ ఐయుఐ చెప్పినప్పుడు డబల్ ఐయుఐ ఉంది కదా అని టెన్షన్ పడద్దండి. ఇట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఈక్వల్ బోత్. థ్యాంక్ యూ.